హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? అందరం బాగుండాలి. ఈరోజు ముహూర్తం వచ్చిందండి పసుపు తీయడానికి. ఇప్పుడు తీస్తాను. ఎంత వస్తుందో ఏంటో చూద్దాము. ప్రతిసారి నేను తీసిన పసుపు కొమ్ములే కొన్ని పక్కకు పెట్టుకుంటానండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసము అవే పెట్టుకోవడానికి అని చెప్పి. అయితే లాస్ట్ ఇయర్ తీసి పెట్టిన పసుపు కొమ్ములు ఎక్కడ పెట్టానో ఏంటో అవి దొరకలేదు. బయట నుంచి తెచ్చి అయితే పెట్టాను, కానీ ఏం సరిగ్గా వచ్చినట్టు అనిపించట్లేదు. అంతకుముందు 2 సంవత్సరాలు అయితే 2 కిలోల పసుపు దాకా వచ్చిందండి పొడి కొట్టిన తర్వాత. చూద్దాం ఇప్పుడు ఎంత వస్తుందో. ముందైతే ఇవి ఇలా తీసేస్తానండి. ఈ ఆకుల్లో కూడా వాసన అది చాలా బాగా వస్తుందండి. వీటిల్ని నేను పడేయనండి, కంపోస్ట్ అది నేను వేస్తాను కదా, అందులో వేసేస్తాను కంపోస్ట్. దాంట్లో ఈ స్మెల్కి కూడా పురుగులు అనేవి రావండి, పురుగు పట్టదు దాంట్లో. మనం స్నానం చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళలో ఇవి 2 ఆకులు వేసుకొని కొద్దిసేపు అలా వేడి నీళ్ళలో వదిలేసి తర్వాత స్నానం చేస్తే కూడా మంచి వాసన వస్తుందండి. అలా కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని. నాకు కొమ్ములు కూడా ఎక్కువ దొరకలేదండి, కొన్నే దొరికినాయి. ఒక 1/4 కిలో అన్నీ కూడా దొరికినాయో లేదో. పెట్టినన్ని వస్తాయా రావా చూద్దాం కనీసం. ఉందండి, ఇది కంపోస్ట్ బిన్ కదండి, ఇందులో వేసేస్తున్నాను. ఇవి ఇలాగే తీయాలి అంటే డిస్టర్బ్ అవుతాయండి. నేను నీళ్లు పోయట్లేదు, వారం అయిపోయింది నీళ్లు పోయక, వదిలేసాను. నీళ్లు పోస్తే కుళ్ళిపోతాయండి. దుంప తయారైన తర్వాత నీళ్లు పోసాము అంటే కుళ్ళిపోతాయి, అందుకే నీళ్లు పోయలేదు, గట్టిగా అయిపోయింది మట్టి. ఇవి పక్కకు తీసుకెళ్ళి బయటకి దులిపి తీసుకుందామండి. ఇవి నేను ఒక్కదాన్ని అయితే తేలేనండి, అందుకే మా చిన్నమ్మాయి తోడుపడుతోంది. ఇది ఇప్పుడు మరిచేద్దాం. ఇవి చాలా బాగా మన్నుతున్నాయండి. ఇప్పుడు తీసుకొచ్చి కూడా 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. ఇంకా అటుపక్కకి ఇది 3వ సంచి అండి. రూట్స్ మాత్రం బాగున్నాయండి. కింద కూడా నేను ఇలా ఆకులు వేసాను గుల్లగా ఉండడానికి. నేను ఒక సంచిలో 3 కొమ్ముల దాకా పెట్టానండి. ఒక్కొక్క దాంట్లో 3 పెట్టాను, కొంచెం బాగా పెరగడానికి ప్లేస్ ఉంటుందని. ఇది చూడండి ఇంతే వచ్చింది. ఏర్లు మాత్రం ఉన్నాయి కానీ కొమ్ములు అయితే లేవండి. ఈసారి ఇత్తనం కూడా కొంచెం మంచిగా చూసి తెచ్చుకుంటాను. ఇవి రూట్స్ చూడండి, ఇవి కూడా మంచి వాసన వస్తాయండి. నేను ఇవి కొన్ని అలా పక్కకు పెట్టుకొని కొంచెం చితక్కొట్టినట్టు చేసి వేడి నీళ్ళలో వేసుకొని స్నానం చేసుకుంటానండి. కానీ ఇప్పుడు 2 దుంపలు వచ్చాయి, 2 దుంపలకి అవే వచ్చినాయండి. చూద్దాం ఇంకా. అసలు ఇలా మట్టి కాకుండా అన్ని కొమ్ములే వచ్చాయండి. ఏంటో మరి ఈసారి అయితే అసలు ఏం రాలేదు. ఇలా ఒక మొక్క పట్టుకున్నాము అంటే ఇంత గుత్తిలాగా ఉండేది, అసలు చూడండి ఏం లేవు.
అంటే ఇత్తనం బాగాలేదని అనిపిస్తుంది నాకు. ఇదండి ఈ 2 వచ్చినాయి. ఇవి పసుపు నేను ఉడకపెట్టనండి. ఉడకబెట్టకుండా చిన్నగా ముక్కలు తరిగేసి ఇంట్లోనే నీడలో కొద్దిగా ఆరబెట్టేస్తాను. బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేస్తాను. పిల్లలు వాడుకోవడానికి ఉంచేస్తానండి ఎక్కువ మటుకు. ఇంకా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే కొంచెం ఇంటి పసుపు కదండి, బాగుంటుంది కదా, అందుకే కొద్దిగా వాళ్ళకి కూడా ఇస్తాను. ఇవి చూడండి, వీటిని ఏమంటారో నాకైతే తెలీదు. ఇవి ఫస్ట్ టైం వచ్చినాయి. ఇవి దుంపలు అవుతాయా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. ఇవైతే ఇలా వచ్చినాయి, ఇలా తెల్లగా ఉన్నాయండి. ఇవేంటో మరి అర్థం కావట్లేదు. మీకు ఎవరన్నా తెలిస్తే నాకు కొంచెం కమెంట్ చేయండి వీటిని ఏమంటారో. బంగాళదుంపలు వచ్చినట్టే వచ్చినాయండి. ఇవి ఉంచాలో పడేయాలో కూడా అర్థం కావట్లేదు. స్మెల్ కూడా ఏం రాలేదు, మరి ఏంటో అర్థం కావట్లేదు. ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. అప్పటి వరకు అయితే పక్కకు పెడతాను వాటిల్ని. మనకేమైనా యూజ్ అవుతాయి అనుకుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి వాటిని ఉంచుకుంటాను. నేను ఇప్పుడు ఒక సంచి తీసానండి, అందులో ఇంతే వచ్చింది చూడండి. కాకపోతే పెట్టిన దానికంటే కొద్దిగా ఎక్కువ వచ్చిందిలేండి. ఇలాంటి దుంపలు 3 పెట్టాను సంచిలో. పాపం ఇచ్చింది కొంచెం ఎక్కువే. దీనికైతే చూడండి వేరుకి చివర్లో ఉన్నాయండి. ఇవి చాలా ఉన్నాయి దీనికి. ఇది 3వ సంచి అండి. ఇంతకుముందు పెట్టినప్పుడు నాకు ఇవి ఇలా కనపడలేదు. మరి ఇలా ఉండేటి అండి ఏర్లలో, ఇలా ఉండేటి కొమ్ముల మధ్యలో ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చాయి. కానీ ఇవి దుంపల్లాగా అయితే ఇంతకుముందు నాకు ఎప్పుడు రాలేదు. ఇవి బాగా కడిగి ఓపిక ఉంటే మాత్రం బాగా కడిగేసి కొంచెం నీట్గా అవుతాయి కదా, దాన్ని అలా చిదిపి డైరెక్ట్ ఫేస్కి రాసుకుంటే కూడా మంచి కలర్ వస్తుందండి ఫేస్. చూస్తున్నారు కదా, జస్ట్ ఎక్కువ బలం కూడా వేయట్లేదండి. ఇట్లా అనగానే రాలిపోతుంది మట్టి. నా మట్టి మొత్తం ఇలాగే ఉంటుంది. ఇందండి నాది అయితే ఇలా ఉంటుంది, ఇంకొంచెం డార్క్గా ఉంటుంది. ఇవి 2-3 రకాల విత్తనాలు ఉన్నట్టున్నాయి దీంట్లో. దీనికి తేడా ఉంది చూడండి. ఇవి వేరేగా ఉన్నాయి, ఫస్ట్ తీసినవి వేరేగా ఉన్నాయి. రంగు కొంచెం తేడాగా ఉంది, అంటే విత్తనాలు 2-3 రకాలుగా ఉన్నట్టున్నాయి. ఇది కలర్ చూడండి, లోపలంతా డార్క్గా ఉంది. ఫస్ట్ తీసినవి లైట్గా ఉండినాయి. దాని పైకి వెళ్తాం. ఇలా కొద్దిగా పండించుకుంటే మనము, ఇది ఆర్గానిక్గా కదండి మనం పండించుకునేది. ఎప్పుడన్నా మనకి జలుబు దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు పసుపుని నీళ్ళలో కలుపుకొని తాగడం కానివ్వండి, అలా వాడుతుంటాం కదా. మనం పండించుకున్న పసుపుని అలా వాడుకుంటే బాగుంటుందండి. బయట దొరికేదంతా కెమికలే కదా. వంటల్లో అంటే తప్పట్లేదు, అంత అయితే మనకి నాకైతే రాలేదు వంటల్లో వాడుకునే అంత. ఇలాంటిది మనం మెడిసిన్ లాగా యూజ్ చేసుకోవడానికి, పిల్లలు వాడుకోవడానికి, మనం మొహానికి రాసుకోవడానికి, అలాంటి వాటికైతే వాడుకోవచ్చండి.
ఇది మెయిన్ దుంప, దాని పిల్లలండి ఇవి. కానీ ఇంకా పెద్ద పెద్దగా లావుగా రావాలి, రాలేదు. ఫస్ట్ తీసిన 3 సంచులు అయితే కొద్దిగా పర్వాలేదండి, వచ్చినాయి కొంచెం. తర్వాత 2 సంచులు అయితే 4 కొమ్ములు వచ్చినాయి. ఇది కూడా కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. ఇలా హార్వెస్ట్ చేశాను అని తెలిస్తే ఫ్రెండ్స్ కొమ్ములు అడిగి తీసుకుంటారండి. ఎందుకంటే ఇలాంటి కొమ్ములు అడుగుతారు వాళ్ళు. ఇక మనిషికి ఒకటి అలా ఇచ్చిన దీన్ని సాన పైన ఇలా అరగ తీసుకొని ఫేస్కి రాసుకుంటారు. మంచి ఛాయ్ వస్తుందండి. ఆరు సంచుల్లో ఇది వచ్చిందండి. నాకు ఇంతకుముందు ప్రతిసారి పెట్టినప్పుడు నాకు ఇలాగే 5-6 సంచులు పెట్టానంటే ఒక్క దాంట్లో ఇంత పసుపు వచ్చేదండి. నాకు మొత్తంగా కలిపి ఇప్పుడు 6 సంచుల్లో ఇంత వచ్చింది. పర్వాలేదులేండి, పెట్టిన దానికన్నా కొద్దిగా ఎక్కువ ఇచ్చింది పెట్టినందుకు. నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం ఎక్కువనే పండించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పసుపు అయితే ఇదండి, ఇంత వచ్చింది. ఏం చేస్తాము, సరిపెట్టుకుందాము, తృప్తి పడాలి, తప్పదు. ఆర్గానిక్గా పండించుకున్నాము, కొంచెం పిల్లలకి మనకి వాడుకోవడానికి అయితే పనికొస్తుంది, వంటల్లో కాకుండా. వీటిల్లో నుంచి కొన్ని అయితే పక్కకు తీసుకుంటాను, మళ్ళీ కొంచెం మంచి పసుపు కొమ్ములు అవి బయట చూసి తెచ్చి పెట్టుకుంటాను నెక్స్ట్ టైంకి. అవి కూడా మనం ఇప్పుడు తీసుకుంటేనే, ఇప్పుడు సీజన్లో అవి తీస్తారండి, జనవరి ఫిబ్రవరిలోనే అవి తీస్తారు కొమ్ములు. ఈ టైంలోనే మంచిగా దొరుకుతాయి మనకి. అవి తీసుకొచ్చి మళ్ళీ నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ టైం కోసము. ఇవండి, ఇవేంటో మీరు తెలిస్తే చెప్పండి, నాకైతే ఇవేంటో అర్థం కావట్లేదు. పక్కకు ఉంచుతానండి, ఎవరో ఒకళ్ళు అయితే కమెంట్ చేస్తారు కదా, మీరు కమెంట్ చేసేంత వరకు అయితే పక్కకు ఉంచి పెడతాను. ఇవేంటో తెలిస్తే యూజ్ అవుతాయి అంటే, లేదంటే అప్పుడు తీసేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.